క్వశ్చన్ నెంబర్ 76, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరా ప్రభ పథకం యొక్క లక్ష్యం పంటలు పండని బీడు భూములను అభివృద్ధి చేసి భూములు లేని పేద రైతులకి కేటాయించడం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఇందిరా ప్రభ పథకం యొక్క లక్ష్యం. అలాగే క్వశ్చన్ నెంబర్ 77, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం అనే విషాద సంఘటన జరిగిన రోజు సెప్టెంబర్ 2, 2009. అలాగే క్వశ్చన్ నెంబర్ 78 అఫీషియల్గా డిలీట్ చేశారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 79, 1992 భారత పునరావాస మండలి చట్టం కల్పించే సౌకర్యాలు పునరావాస నిపుణుల శిక్షను క్రమబద్ధీకరించేటట్లు నియమించడం. క్వశ్చన్ నెంబర్ 80, విధవ పునర్వివాహ చట్టం ఆమోదించబడినటువంటి సంవత్సరం. విధవ పునర్వివాహ చట్టం 1856. సో ఈ విడో మ్యారేజ్కి సంబంధించి ప్రత్యేకంగా ఈ యాక్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు మన భారతదేశంలో అప్పుడప్పుడు కొత్త కొత్త పాలసీస్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు గవర్నర్ జనరల్స్ ఎవరున్నారో కూడా ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు. సో గవర్నర్ జనరల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, అలాగే ఎవరెవరు గొప్ప గొప్ప పాలసీస్ తీసుకొని వచ్చారో అందులో ప్రముఖమైనటువంటి పాలసీస్ని కూడా అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 81, నిరోధం, నిషేధం మరియు తిరిగి సవరించే 2013 చట్టం నిర్దేశించేది పనిచేసే ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపు. క్వశ్చన్ నెంబర్ 82, క్వశ్చన్ నెంబర్ 82లో మనకి మ్యాచింగ్ కనబడుతుంది. సో ఇందులో ఒక వైపు చట్టం యొక్క యాక్ట్ గురించి ఇస్తే ఇంకొక టేబుల్లో యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయిందో ఎప్పుడు అమల్లోకి వచ్చిందో చూపిస్తుంది. సో ఫస్ట్ 1C 1955 అండ్ సెకండ్ D 1937, 3A 1954 ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. క్వశ్చన్ నెంబర్ 83, గ్రామ పంచాయతీ సమావేశమును నిర్వహించవలసినది ఎవరు? పంచాయతీ సెక్రటరీ నిర్వహిస్తారు. సో గ్రామ పంచాయతీ సమావేశానికి అధ్యక్షత వహించేది మాత్రము సర్పంచ్ అయితే నిర్వహించేది మాత్రము పంచాయతీ కార్యదర్శి. దిగువ తెలిపిన ఏ పథకం అభివృద్ధి కొరకు పార్లమెంటు సభ్యుల గ్రామాలను ఎంపిక చేసుకోవచ్చు? SGSY. దీన్నే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అని పూర్తిగా ఫుల్ ఫామ్గా పిలుచుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 85, దిగువ తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరు బావుల అక్రమ త్రవ్వకాన్ని అరికట్టే చట్టం ఏది? ఏపీ వాల్టా అని పిలుస్తాము. సో ఏపీ వాల్టా. క్వశ్చన్ నెంబర్ 86, ఎవరి సిఫారసుల ఆధారంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయబడినవి? నరసింహం కమిటీ 1975. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని పిలుస్తాము. సో ఈ రూరల్ బ్యాంక్స్ అన్నీ కూడా నరసింహన్ కమిటీ 1975 ఆధారంగా ఏర్పడినవి. క్వశ్చన్ నెంబర్ 87, జిల్లాల వారీగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్లను తయారు చేసింది ఎవరు అంటే నాబార్డు తయారు చేసింది. క్వశ్చన్ నెంబర్ 88, స్వయం సహాయక సంఘాలను బ్యాంకులతో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? దీన్ని కూడా నాబార్డే ప్రారంభించింది. ఇంగ్లీష్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పిలుస్తాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి డెఫినెట్గా SHGల గురించి ఒక క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి కీ పాయింట్లో ఇది కూడా ఒకటి. క్వశ్చన్ నెంబర్ 89, గ్రామ స్థాయిలో గ్రామ సభ అంటే? సో గ్రామ స్థాయిలో గ్రామ సభ అంటే ఓటర్లుగా నమోదు కాబడిన సభ్యుల సముదాయం. సో గ్రామ సభ, అలాగే మండల సభ, అలాగే జిల్లా సభ, వీటికి సంబంధించి 3 టైర్ సిస్టమ్ మనకు తెలుసు. ఈ 3 టైర్ సిస్టానికి అలాగే పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించి
ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. సో 73rd అమెండ్మెంట్ అలాగే 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఈ రెండు కూడా మనం కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 90 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గ్రామీణ పేదలకు సామాజిక సమీకరణం మరియు మెరుగుదల ద్వారా దారిద్ర్య నిర్మూలన చేయుటకు ప్రజల కోసం చేయబడుతున్న ఒక మద్దతు నిర్మాణ సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం. ఇంగ్లీష్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని పిలుస్తాము. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ టు యాక్చువల్గా ఇది 1952లో స్టార్ట్ చేశారు. 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తాము. సో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామ అభివృద్ధికి దోహదం చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. సో దీనికోసం దీన్ని పర్యవేక్షించడం కోసం నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ NESS అని పిలుస్తాము. ఇది 1953లో స్టార్ట్ చేశారు. అయితే ఈ రెండింటిని చూడడం కోసం 1957లో మరలా పంచాయతీరాజ్ సంబంధించి కొన్ని ప్రపోజల్ తీసుకొని రమ్మని చెప్పి బలవంతరాయ్ మెహతా కమిటీని వేయటం జరిగింది. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ 1958లో సబ్మిషన్ చేస్తే 1959లో ఫస్ట్ పంచాయతీరాజ్ యాక్ట్ని అలాగే పంచాయతీ రాజ్కు సంబంధించి కొన్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి 1959లో రాజస్థాన్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇది పంచాయతీరాజ్ యాక్ట్ గురించి చదివినప్పుడు మనకి తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 92 ఐసిడిఎస్ పథకం కింద వివిధ పథకాలను ఏకీకరణ అమలు చేసినవి ఈ రెండు మంత్రిత్వ శాఖలు. సో ఐసిడిఎస్ అంటే మనకు తెలుసు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ అని చెప్తాము. సో ఇందులో ఏవేవి ఉన్నాయంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అలాగే మహిళలు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని చెప్తాము. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఐసిడిఎస్ గురించి కూడా ఇంతకుముందు ఒక క్వశ్చన్ అయితే అడగటం జరిగింది, అలాగే ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ కనిపిస్తుంది మనకి. సో క్వశ్చన్ నెంబర్ 93 క్రింది బ్యాంకులలో ఏ బ్యాంకు రాష్ట్రంలోని గ్రామీణ మహిళలకు సొంత వ్యాపారాలు ప్రారంభించుటలో మద్దతు ఇవ్వడానికి పట్టాభి సీతారామయ్య సెల్ఫ్ బిజినెస్ గ్రూప్ పథకాన్ని ప్రారంభించింది? సో ఈ పథకాన్ని ప్రారంభించింది ఆంధ్ర బ్యాంకు. బట్ ఈ ప్రజెంట్ ఆంధ్ర బ్యాంకుని అలాగే కార్పొరేషన్ బ్యాంకుని, ఆంధ్ర బ్యాంకు అండ్ కార్పొరేషన్ బ్యాంకుని ఈ రెండింటిని తీసుకెళ్ళి యూనియన్ బ్యాంకులో విలీనం చేసినట్టుగా కూడా మనకు తెలుసు. సో ఇది త్వరలో అమల్లో వస్తుందని కూడా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 94 చూద్దాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదరిక నిర్మూలనకు మరియు అన్ని పేద కుటుంబాలను సాధికారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఉన్న సంస్థ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ అని చెప్తాము. సో మహిళా సాధికార సంస్థ APMSS. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి మార్చి 8, అలాగే నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి ఫిబ్రవరి 8. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ డేస్గా చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 96 1956 నుండి 1956 నుండి ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల అభ్యున్నతికి ఒక ధ్యేయంతో పనిచేసే పబ్లిక్ సెక్టార్ సంస్థ ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ GCC అని పిలుస్తాము. సో ఇది ప్రజెంట్ పనిచేస్తుంది 1956 నుంచి. క్వశ్చన్ నెంబర్ 97 GOI AP గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ యొక్క అభయహస్తం వెలుగు పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎవరి కోసం స్థాపించబడింది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చేరినటువంటి మహిళలందరికీ కూడా. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను. వీటి గురించి మనం ఉమెన్ ఎంపవర్మెంట్లో ఖచ్చితంగా స్టడీ చేయాలి. డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 98 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గ్రామ పంచాయతీ యొక్క డాష్ను వివాహ అధికారిగా నియమించారు. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి
ఎవరు అధికారిగా ఉంటారంటే గ్రామ పంచాయతీ లెవెల్లో మనకి ఎవరు ఉంటారంటే పంచాయతీ కార్యదర్శి ఉంటాడు, పంచాయతీ సెక్రటరీ అని చెప్తాము. సో ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరు కాదు, గ్రూప్ 3తో నోటిఫికేషన్తో అపాయింట్ అయినటువంటి వ్యక్తి. సో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అపాయింటెడ్ పంచాయత్ సెక్రటరీ ఆఫ్ గ్రామ పంచాయతీ యాజ్ మ్యారేజ్ ఆఫీసర్. సో అలాగే డెత్ సర్టిఫికేట్ విషయానికి కూడా సీఎం పంచాయత్ సెక్రటరీనే ఇష్యూ చేస్తాడు. అలాగే గ్రామంలో వీధి దీపాల నిర్వహణ కూడా పంచాయత్ సెక్రటరీనే నిర్వహిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 99. స్టాండప్ ఇండియా పథకం కింద డ్యాష్ ఏర్పాటు చేయడానికి ఒక్కో బ్యాంకు బ్రాంచ్ కనీసం ఒక షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ రుణగ్రహీతకు మరియు ఒక మహిళా రుణగ్రహీతకు రుణాలు ఇస్తారు. అంటే ఈ పథకం కింద ఏ సంస్థలు అంటే గ్రీన్ ఫీల్డ్ సంస్థలు ఏర్పాటు చేయడానికి అని చెప్తాము. ఈ గ్రీన్ ఫీల్డ్ సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక మంచి పథకం కూడా అని మోదీ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది. స్టాండప్ ఇండియా పథకం. క్వశ్చన్ నెంబర్ 100. తేదీ 11/4/2019 నాటికి చెల్లించవలసిన మహిళా కోఆపరేటివ్ సొసైటీలకు బ్యాంకు రుణం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకం కింద చెల్లించబోతుంది? సో 11/4/2019 నాటికి చెల్లించవలసినటువంటి మొత్తం రుణం అంటే వైఎస్ఆర్ ఆసరా కింద చెల్లించబోతుంది. అది కూడా 45 ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 101. రాజ్యాంగ నిర్మాణ సభ ఏ తేదీన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది అంటే ఆగస్టు 29, 1947. దీన్ని ఆగస్టు 29ని ధ్యాన్ చంద్ పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు. అలాగే జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా ఆగస్టు 29ని జరుపుకున్న విషయం మనకి తెలిసినదే. క్వశ్చన్ నెంబర్ 102. భారత రాజ్యాంగ పరిమాణంలో ఐరావతం అని ఎవరు పేర్కొన్నారు? ఐరావతం అని పేర్కొనింది హెచ్వి కామత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొనియాడినటువంటి ఈ వివరణ కూడా మనకు అవసరము. దీని నుంచి కూడా క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 103. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ గురించి ఏ అధికరణలో వివరించారు? సో ఏ అధికరణలో అంటే 368. ఇది పార్ట్ 20లో ఉంది. పార్ట్ 20. సో మొత్తం మనకి 22 పార్ట్స్ ఉన్నాయని చెప్పాం కదా. సో ఈ 22 పార్ట్స్లో పార్ట్ 20లో ఉన్నది మనకు భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని కల్పించినటువంటి ఆర్టికల్ అని చెప్తాం. ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్తాము. దీన్ని భారత రాజ్యాంగ సవరణ అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 104. ఏ రేటు ద్వారా దానిని మీరు నిర్వహించాలి అని ఆజ్ఞాపించడం. దానిని మీరు నిర్వహించాలంటే మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా అని చెప్తాము. సో మ్యాండేటరీ అనే గుర్తు మీరు మ్యాండమస్కి గుర్తుపెట్టుకోండి. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా అని అర్థమవుతుంది. సో దానిని మీరు నిర్వహించాలనే ఆజ్ఞాపన అనేది మ్యాండమస్కి వస్తుంది. సో ఈ 5 రిట్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ది హెబియస్ కార్పస్ నుంచి అయినా, సెర్షియోరర్ నుంచి అయినా, కోవరెంట్ వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. వాటి ఎక్స్ప్లెనేషన్ మనం ఖచ్చితంగా చూడాలి. క్వశ్చన్ నెంబర్ 105. ఏ అధికరణలో అంటే ఏ ఆర్టికల్లో గోప్యత హక్కు ఇమిడి ఉన్నది అంటే రైట్ టు ప్రైవసీ అని చెప్తాము. అది ఆర్టికల్ 21లో ఇమిడి ఉన్నటువంటి విషయం. క్వశ్చన్ నెంబర్ 106. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద ప్రాథమిక విధుల గురించి చర్చిస్తుంది అంటే ఆర్టికల్ 51A, నాట్ 51. సో ఆర్టికల్ 51 అనేది కాదు. సో చాలామంది రాంగ్ ఆన్సర్ చేస్తారు. ఆర్టికల్ 51Aలో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ప్రజెంట్ ఉన్నాయి. ఒకప్పుడు 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అడిషనల్గా యాడ్ చేసినటువంటిది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. అది కూడా ఏంటయ్యా అంటే విద్యా హక్కును చేర్చడం జరిగింది. సో రైట్ టు ఎడ్యుకేషన్ అంటాము. సో రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో విద్యా హక్కు అని పిలుస్తాము. దీన్ని 21A, ఆర్టికల్ 21Aలో కూడా పొందుపరచడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 107.
విద్య అనే అంశం ఏ జాబితాలో పొందుపరచబడింది? విద్య అనే అంశం ఏ జాబితాలో పొందుపరచబడింది అంటే విద్య అనే అంశము కాంకరెంట్ లిస్ట్ అంటాము. సో మనకి 7th షెడ్యూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7th షెడ్యూల్లో మనకి 3 లిస్ట్స్ ఉంటాయి. అది ఒకటి యూనియన్ లిస్టు, 2 స్టేట్ లిస్టు, 3 కాంకరెంట్ లిస్టు. సో ఇందులో యూనియన్ లిస్టులో యూనియన్కి అధికారాలు ఉంటాయి. స్టేట్ లిస్టులో స్టేటు ప్లస్ యూనియన్కి కలిపినటువంటి అధికారాలు ఉంటాయి. కాంకరెంట్ లిస్టులో కూడా రెండింటికి కలిపినటువంటి అధికారాలు ఉంటాయి. సో స్టేట్కి కాంకరెంట్ లిస్ట్ పైన అధికారాలు రెండు స్టేట్ లిస్టులోను కాంకరెంట్ లిస్టులోను రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది. యూనియన్ లిస్ట్ని తయారు చేసేటప్పుడు మాత్రము స్టేట్తో సంబంధం అనేది ఉండదు. సో విద్య అనే అంశము ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశము. ఇది 7th షెడ్యూల్లో మనకి ఉన్నటువంటి అంశం. అలాగే 12 షెడ్యూల్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 108 ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ప్రభుత్వ రంగ సంస్థల సంఘం అనేది ఒక పార్లమెంటరీ కమిటీ. మనం ఇంగ్లీష్లో దీన్ని కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటాం. సో ఈ కమిటీస్ అన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అలాగే పబ్లిక్ అండర్టేకింగ్స్, ఈ ప్రభుత్వ ఖాతాల సంఘం, వీటన్నిటికి సంబంధించి ఒక అవగాహన మనకి ఉండాలి ఖచ్చితంగా. సో అది పార్లమెంటరీ కమిటీ అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 109 భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? భారత ఉపరాష్ట్రపతిని 2 సభల్లో ఉన్నటువంటి సభ్యులు ఎన్నుకుంటారు. అందులో ఎలక్టెడ్ మెంబర్సు, నాన్ ఎలక్టెడ్ మెంబర్సు. సో టోటల్గా అందరూ కూడా ఎన్నుకుంటారు. 245 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకుంటారు, ప్లస్ ఇక్కడ 545 మెంబర్స్. టోటల్ ఇంతమంది ఎన్నుకోవడానికి వస్తారు. కానీ రాష్ట్రపతికి అలా ఉండదు. రాష్ట్రపతికి ఎన్నుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం కేవలం ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే, అంటే నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు రాష్ట్రపతి ఎలక్షన్స్లో. సో పార్లమెంటు ఉభయ సభలు రెండు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. అందులో స్టేట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులు పార్టిసిపేట్ చేయరు భారత ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో. క్వశ్చన్ నెంబర్ 110 భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అంటే ఏ ఆర్టికల్ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంది? రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారము ఆర్టికల్ 72 ప్రకారం ఉంటుంది. సో ఆర్టికల్ 72 ప్రకారము ఆయన క్షమాభిక్ష ఇవ్వచ్చు. క్వశ్చన్ నెంబర్ 111 కేంద్ర మంత్రిమండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు? సో ఇది 2016లో వచ్చినటువంటి నోటిఫికేషన్. 2017 ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది. సో ఈ ప్రిలిమ్స్లో అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. మళ్ళీ ఇక్కడ మెయిన్స్లో కూడా అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర మంత్రిమండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు అంటే 15% మించకూడదు. ఈ 15% మించకూడదనే నిర్ణయాన్ని రీసెంట్గానే తీసుకున్నటువంటి డెసిషను. అది మనకి 1990 తర్వాత వచ్చినటువంటి విషయం అని కూడా మనం చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 112 భారత ప్రభుత్వ ప్రథమ న్యాయాధికారి. సో ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయన్ని లా ఆఫీసర్ అని పిలుస్తాము. సో ఈయనకి సంబంధించినవి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ లేదంటే అటార్నీ జనరల్కి సంబంధించి కానీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 113 భారత రాజ్యాంగ నిర్మాతలు సమీక్షాధికార భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్షాధికారము అనేది ఎక్కడి నుంచి గ్రహించారని చెప్తుంది. దీంట్లో జ్యుడిషియల్ రివ్యూ అని ఇంగ్లీష్లో మనం చెప్తాము. సో జ్యుడిషియల్ రివ్యూ అనే దాన్ని ఎక్కడి నుంచి గ్రహించారంటే అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే డిపిఎస్పి ఐర్లాండ్ నుంచి మనం, అలాగే ఫండమెంటల్ రైట్స్ విషయానికి వస్తే ఇలా ప్రతిదీ ఎక్కడి నుంచి మనం గ్రహించామనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 114 కింది వానిలో ఏ అధికరణ భారత రాష్ట్రపతి పదవీ కాలం గురించి చెబుతుంది? అంటే ఆర్టికల్ 56లో పొందుపరచబడినటువంటి దాని ప్రకారము ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలాన్ని గురించి చెప్తుంది. పర్టికులర్గా ఆయన ఆఫీస్
ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కరెక్ట్గా 5 ఇయర్స్ ఆయన ఆఫీస్లో ఉంటాడు. అలాగే ఇతర అంటే ఇంకొక ప్రెసిడెంట్ ఎన్నుకునేంత వరకు కూడా ఉంటాడు అనేది మనం అక్కడ చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 115 కింద పేర్కొన్న భారత రాష్ట్రపతుల్లో ఎవరు లోక్సభ స్పీకర్గా పనిచేశారు? సో లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి నీలం సంజీవారెడ్డి. అలాగే ఈయనకి ఎవరు కూడా పోటీ చేయలేదు. సో ఏకపక్షంగా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే నీలం సంజీవారెడ్డి. సో పోటీ లేకుండా గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవారెడ్డి. అందులో కూడా ఆయనే. అలాగే లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే నీలం సంజీవారెడ్డి. క్వశ్చన్ నెంబర్ 116 భారత రాజ్యాంగంలోని ఏ ఏ అధికారణలు అన్ని రాష్ట్ర శాసనశాఖకు సంబంధించిన అంశాలను వివరిస్తున్నాయి? ఏ ఏ అధికారణలు అన్ని రాష్ట్ర శాసనశాఖకు అంటే స్టేట్ లెజిస్లేచర్ అని చెప్తాము. స్టేట్ లెజిస్లేటివ్కి సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తుందంటే ఆర్టికల్ 168 నుంచి ఆర్టికల్ 212 వరకు. సో మనకి ఇక్కడ చెప్పబడినటువంటి ఆర్టికల్స్ ఆప్షన్స్ని బట్టి మనం ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 117 ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి? సో ఇది 2019కి సంబంధించినటువంటి క్వశ్చను. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి అంటే దాదాపు 7 రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి. శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తాం. లెజిస్లేటివ్ కౌన్సిల్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి తేడా ఉంది. సో అందులో 7 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. అందులో 7 రాష్ట్రాల్లో కూడా జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ 2 యూనియన్ టెరిటరీస్గా చేసిన తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్ లిస్టులో లేనందుకు ఇప్పుడు 6 మాత్రమే ఉన్నాయి. సో ఈ 6 రాష్ట్రాలలో శాసన మండలిని కలిగి ఉన్నాయనేది మనం మర్చిపోకూడదు. అలాగే టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే కూడా మనకి టోటల్గా 29 స్టేట్స్ ఉండేవి. బట్ 28 స్టేట్స్ కిందకి మనం కన్సిడర్ చేయాలి. అలాగే మనకి 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. 7 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే మరలా డమన్ డయ్యూని కలపడం ద్వారా అంటే 2గా ఉన్నటువంటి వాటిని దాద్రా నగర్ హవేలీని డమన్ డయ్యూని రెండింటిని కలిపి ఒక యూనియన్ టెరిటరీగా చేశారు కాబట్టి సో టోటల్గా 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్గా ప్రజెంట్ ఉన్నాయి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 118 ఆర్థిక సంఘం అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్థిక సంఘం అధ్యక్షుడిని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అలాగే రాష్ట్రపతి వాళ్ళు అందించినటువంటి రిపోర్ట్ని రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తే రాష్ట్రపతి పార్లమెంటుకు సబ్మిట్ చేస్తాడనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 119 ఉమ్మడి జాబితా అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? సో కాంకరెంట్ లిస్ట్ అని చెప్తాము. సో ఉమ్మడి జాబితా అనేది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 120 రాజ్యాంగంలోని ఏ అధికరణ భారత రాష్ట్రాల సముదాయం? ఇండియా ఈజ్ ఏ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం గురించి ఆర్టికల్లో పొందుపరచడం జరిగిందంటే ఆర్టికల్ 1. సో పార్ట్ 1లో ఆర్టికల్ 1 to 4 వరకు ఉంటుంది. సో 1 to 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం చెప్పుకోవాలి. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ఏ భారత్, ఇండియా రాష్ట్రాల సముదాయం అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే ఎక్స్టర్నల్ అంటే ఇండియా బయట ఉన్నటువంటి కంట్రీస్ కానీ ఇండియా బయట ఉన్నటువంటి స్వతంత్ర రాజ్యాలు ఏవైనా ఇండియాలోకి ప్రవేశించడానికి చెప్తుంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఒకవేళ డివైడ్ కావాలనుకుంటే ఆర్టికల్ 3 ప్రకారం డివైడ్ చేస్తారు. ఆర్టికల్ 4లో అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ అని చెప్తాము. సో ఈ రాజ్యసభకు సంబంధించి అలాగే టోటల్గా ఆర్టికల్ 4లో భారత భూభాగానికి సంబంధించినటువంటి పేర్లతో ఉన్నటువంటి అన్ని వివరాలు ఆర్టికల్ 4లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 121 భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను ఏ చట్టం నుంచి గ్రహించింది? సో సమాఖ్య అనేది 1935. బట్ ఫెడరేషన్ అనే పదం, ఫెడరేషన్ అని ఇంగ్లీష్లో అంటాము. సో ఫెడరేషన్ అనే పదము యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్లో అయితే లేదు. బట్ మన భారత రాజ్యాంగం ఫెడరేషన్ అంటే అర్థం ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అని చెప్తాం. అంటే యూనియన్కి స్టేట్స్కి సంబంధించి డివిజన్గా చేయడం జరిగింది కాబట్టి డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన అని చెప్తాము. సో ఫెడరేషన్ ఏంటి అంటే అధికారాల విభజన అని చెప్పాలి. దీన్ని ఏ చట్టం నుంచి గ్రహించారంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. క్వశ్చన్ నెంబర్ 122 రాష్ట్రాల మధ్య సహకారాన్ని రాజ్యాంగంలోని ఏ నిబంధన చూస్తుంది? దాన్ని ఇంగ్లీష్లో మనం చదివితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ కోఆపరేషన్ బిట్వీన్ ద స్టేట్స్? సో
కోఆపరేషన్ బిట్వీన్ ద స్టేట్స్ దేని నుంచి తెలుస్తుందంటే ఆర్టికల్ 263 ద్వారా మనకు తెలుస్తుంది. దీనికి ఏర్పడినటువంటిది ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 123 పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని సూచించిన మొదటి కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో దీనికంటే ముందు మనం బల్వంతరాయ్ కమిటీ 1959లో వచ్చినటువంటి బల్వంతరాయ్ మెహతా కమిటీ కానీ, 1977లో ఇచ్చినటువంటి అశోక్ మెహతా కమిటీ కానీ, అలాగే 1984 కానీ, 1985 కానీ, 1986 ఇలా వచ్చినటువంటి ప్రతి కమిటీ అంటే ఎల్ఎం సింఘ్వి కానీ, ఇలా జీవీకే రావు కమిటీ కానీ వీళ్ళందరూ చేసినటువంటి సజెషన్స్ పంచాయతీరాజ్ బలోపేతానికి ఉపయోగపడ్డాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సో పంచాయతీరాజ్ని మొత్తం స్టడీ చేస్తే దీనికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 124 ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని పురపాలక సంఘాలు ఉన్నాయి? సో మున్సిపాలిటీస్ అని చెప్తాం. టోటల్గా 71 మున్సిపాలిటీస్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 125 క్రింది వానిలో ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ? ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏంటంటే గ్రామ సభ అని చెప్తాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. క్వశ్చన్ నెంబర్ 126 పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఏ అధికరణ సూచిస్తుంది? సో రిజర్వేషన్లు కల్పించాలని ఏ అధికరణ సూచిస్తుందంటే ఆర్టికల్ 243D. సో 243 ఏ నుంచి అలాగే డి, ఐ, కే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 243A అనేది గ్రామ సభ గురించి తెలియజేస్తుంది. డి అనేది షెడ్యూల్ కులాలకి రిజర్వేషన్స్ కల్పించాలని, ఈ అనేది కాలపరిమితి గురించి అంటే ఎంతవరకు ఆ గ్రామ పంచాయతీ ఉంటుందని, ఐ అనేది ఇన్కమ్కి సంబంధించి, కే అనేది ఎలక్షన్స్కి సంబంధించి చెప్తుంది. క్వశ్చన్ నెంబర్ 127 క్వశ్చన్ నెంబర్ 127లో మ్యాచింగ్ సంబంధించి ఇచ్చాడో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 127 ఏ లిస్టులో మనకి సర్పంచ్ అలాగే చైర్పర్సన్, మేయర్, కౌన్సిలర్కి సంబంధించినటువంటి కొన్ని డిజిగ్నేషన్స్ అని చెప్తాము. అలాగే ఎక్కడ పనిచేస్తారో పనిచేసే ప్లేస్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో సర్పంచ్ గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు, అలాగే చైర్పర్సన్ మున్సిపాలిటీలో పనిచేస్తాడు, అలాగే మేయర్ మున్సిపల్ కార్పొరేషన్. సో మేయర్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషను, కౌన్సిలర్ వచ్చేసి వార్డ్. సో వార్డులో ఉన్నటువంటి వ్యక్తిని కౌన్సిలర్ అని చెప్తాము. ఇవి మనకి మ్యాచింగ్లో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 128 క్రింద పేర్కొన్న రాజకీయ పార్టీల్లో ఏవి జాతీయ పార్టీలు? సో టోటల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే 8 నేషనల్ పార్టీస్ అయితే ఉన్నాయి. సో ఆ 8 నేషనల్ పార్టీస్కి సంబంధించి ఐకార్డ్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. సో ఆ వీడియోని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోకి సంబంధించిన దాంట్లో 8 నేషనల్ పార్టీస్ ఏంటో మీకు కనిపిస్తాయి. సో డిఎంకే నేషనల్ పార్టీ అయితే కాదు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కాదు, సో పీజన్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఇది కాదు. సో టోటల్గా ఆన్సర్ ఏవి కాదనేది మనం ఇక్కడ ఆన్సర్లో చూడొచ్చు. సో నేనైతే ఐకార్డ్లో ఇచ్చిన దాన్ని మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 129 భారతదేశంలో ఏ రోజును జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటాం? సో అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 130 జాతీయ అల్పసంఖ్యాక వర్గాల సంఘం అధ్యక్షులను మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? సో కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 131 భారతదేశంలో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రం? సో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. అలాగే క్వశ్చన్ నెంబర్ 132 ఈ క్రింది వానిలో ఏది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది? సో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి అంటే బ్యాంకింగ్, అందులో చెప్పాను కదా స్టేట్ లిస్ట్కి, కాంకరెంట్ లిస్ట్కి, యూనియన్ లిస్ట్కి తేడా ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 133 కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఒకవేళ రాష్ట్రాలు పాటించకపోతే ప్రెసిడెంట్ రూల్ అని చెప్తాం, రాష్ట్రపతి పాలన. క్వశ్చన్ నెంబర్ 134
జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన లక్ష్యం కీలకమైన ఆర్థిక విధానాలను ప్రోత్సహించడానికి, ప్రణాళికకు అనుగుణంగా దేశంలో వనరులను సమీకరించడానికి బలోపేతం చేయడం, దేశంలోని అన్ని ప్రాంతాలను త్వరితగతిన సమతుల్యమైన అభివృద్ధిని నిర్ధారించడం. సో ఇవి ముఖ్యంగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్తాము. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి అలాగే ప్లానింగ్ కమిషన్కి సంబంధించి మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఈజీగా రావచ్చు. సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 135 ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ఈజ్ మెంట్ ఫర్. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఎవరి కోసం అంటే మహిళల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. సో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం కూడా ఏంటంటే ఉజ్వల యోజన. క్వశ్చన్ నెంబర్ 136 సమాచార హక్కు చట్టంలోని హేతుబద్ధమైన అంశాలు ఏవి? సమాచార హక్కు చట్టంలోని హేతుబద్ధమైన అంశాలు అంటే సమాచార హక్కు చట్టం గురించి పూర్తిగా మనం క్లారిటీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 137 జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతంగా ఎప్పుడు అధికారికంగా ఆమోదించింది? సో ఎప్పుడు అధికారికంగా ఆమోదించింది అంటే 24 జనవరి 1950లో అధికారికంగా జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతము అధికారికంగా రిలీజ్ అయినటువంటి విషయం మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 138 సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రథమ లోకాయుక్త ఎవరు? సో ప్రథమ లోకాయుక్త జస్టిస్ ఏ సాంబశివరావు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రథమ లోకాయుక్త జస్టిస్ ఏ సాంబశివరావు. క్వశ్చన్ నెంబర్ 139 క్రింది వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? సో ప్రాథమిక హక్కులు మనకి 6 ఉన్నాయి టోటల్గా. సో 6 ప్రాథమిక హక్కులలో పని హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. సో పని హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. క్వశ్చన్ నెంబర్ 140 ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగమని అది ప్రాథమిక నిర్మాణ అంశమని ఏ కేసులో స్పష్టం చేయబడింది? కేశవానంద భారతి స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసులో ప్రాథమిక నిర్మాణం ద్వారా మనకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశిక కూడా భారత రాజ్యాంగంలో ఒక భాగమని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 141 భారతదేశంలో అధికారానికి మూలాధారం ఎవరు అంటే మూలాధారం ప్రజలే, పీపుల్ అని చెప్తాము. క్వశ్చన్ నెంబర్ 142 ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగం వరకు చట్టం పనికిరానిది. ఆ భాగం తొలగిస్తే చట్టం ప్రాథమిక హక్కులకు లోబడింది కాబట్టి అమల్లో ఉంటుంది. ఇది ఏ సిద్ధాంతం? ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగం వరకే చట్టం పనికిరానిది. ఆ భాగం తొలగిస్తే చట్టం ప్రాథమిక హక్కులకు లోబడింది కాబట్టి అమల్లో ఉంటుంది. ఇది ఏ సిద్ధాంతం? డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. క్వశ్చన్ నెంబర్ 143 జీవించే హక్కులో మరణించే హక్కు కూడి లేదు అని ఏ కేసు తీర్పులో చెప్పబడింది? ఏ కేసు తీర్పులో చెప్పబడింది అంటే చెన్నా జగదీశ్వర్ స్టేట్ ఆఫ్ ఏపీ. క్వశ్చన్ నెంబర్ 144 భారత రాజ్యాంగంలోని 23వ అధికరణం నిషేధించినది. రాజ్యాంగంలోని 23వ అధికరణం నిషేధించినది మానవ రవాణా వెట్టి చాకరీ. క్వశ్చన్ నెంబర్ 145 తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావటాన్ని ఏమంటారు? సెల్ఫ్ ఇంక్రిమినేషన్. క్వశ్చన్ నెంబర్ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు. సో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 years. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 years. సో ఈ తేడాని గమనించండి. క్వశ్చన్ నెంబర్ 147 రాష్ట్ర శాసనసభపై అధికారం ఎవరిది? సో రాష్ట్ర శాసనసభపై అధికారం స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్కు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 148 డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనగా అధికార నిబంధన బదిలీని లెజిస్లేచర్ నుండి ఎగ్జిక్యూటివ్కి బదిలీ చేయడాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 149 ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షల్ బి అపాయింటెడ్ బై. యూపీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులను నియమించే అధికారం ఎవరు కలిగి ఉంటారు? రాష్ట్రపతి. క్వశ్చన్ నెంబర్ 150 రాజ్మన్నార్ కమిటీ వాజ్ సెటప్ బై తమిళనాడు గవర్నమెంట్ టు స్టడీ ద సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్. రాజ్మన్నార్ కమిటీని ఎందుకు నియమించారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల కోసము రిలేషన్స్ అని చెప్తాము. సో వాటి కోసం రాజ్మన్నార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది గ్రూప్ 2
మెయిన్స్ పేపర్ 2 ఇది మెయిన్స్ పేపర్ 2. సో పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఈ రెండు కూడా ఉన్నాయి. ఇవి టోటల్గా 150 క్వశ్చన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పేపర్ని మనము స్టడీ చేద్దాము. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.